మీర్పేటలో జరిగిన ఇష్యూ సార్, ఫస్ట్ దాని నుంచి స్టార్ట్ చేస్తాను. ఆర్మీలో పనిచేసిన వ్యక్తి, సెక్యూరిటీ గార్డ్గా విధులు నిర్వహిస్తున్న వ్యక్తి వైఫ్ని చంపిన తీరు అసలు అడగడానికి కూడా నాకు నోరు రావట్లేదు. ఒళ్ళు ఇట్లా జల్దరిస్తోంది. మర్డర్ కాకుండా పార్ట్స్ని కుక్కర్లో ఉడకబెట్టడం ఏంటి, ఎండబెట్టడం ఏంటి, వాటిని పొడి చేయడం ఏంటి, చెరువులో చల్లడం ఏంటి, అసలు ఏ సినిమాలో ఇలాంటి స్టోరీ చూపించలేదు. దీన్ని ఒక సినిమా చేయొచ్చా అనిపించేంత క్రైమ్ థ్రిల్లర్గా ఇది కనిపిస్తుంది కళ్ళ ముందు. ఈ సిచ్యువేషన్లో పోలీసులకు ఒక సవాల్గా మారింది ఎవిడెన్స్ని ప్రూవ్ చేయలేకపోవడం. అంటే అతను చెప్పాడు, స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు, కానీ వాటి ఆధారాలు కోర్టుకు సమర్పించాలి, అప్పుడే నేరస్తుడిగా పరిగణించబడుతుంది అనేది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? మనం ప్రధానంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఇప్పుడు ఈ సంఘటన ఏదైతే జరిగిందో అది ఒక మానవుడు ఒక ఊహించలేని సంఘటన అది. ఎందుకంటే ఒక మనిషిని చంపి తర్వాత దాన్ని కుక్కర్లో ఉడకబెట్టడం అనేది, దాని మీద అంటే నేను కూడా చదివిన న్యూస్, దానికంటే ముందు ఆయన కుక్క మీద కూడా ప్రయోగం చేసిండట, దాని తర్వాతనే మనిషి మీద చేసిండు అనేది అది ఒకటి. రెండోది, నిన్ననో మొన్ననో ఇంకోటి కూడా పేపర్లో వచ్చింది ఒక న్యూస్, ఏంటంటే గర్భిణితో ఉన్న అమ్మాయిని కూడా చంపేశాడని చెప్పేసి కూర్చొని చంపేసి. రెండోది, నిన్న మధ్యాహ్నం కూడా వరంగల్లో 2 వ్యక్తులు పొడుచుకుంటున్నారు అని చెప్పేసి కూడా, ఆటో డ్రైవర్ పొడుస్తుంటారని చూసినాం. ఇప్పుడు ఈ 3 సంఘటనలు చూడటం వల్ల ఏంటంటే, ఇంతకు ముందు మనకి ఎప్పుడన్నా క్రైమ్ జరిగింది అనుకో, ఒక 30 సంవత్సరాల క్రితం పోతే క్రైమ్ అనేది ఏదన్నా రాజకీయ కారణాలు లేకపోతే పెద్ద ఎత్తున ఆస్తి గొడవలు ఏమన్నా ఉంటే తప్ప ఎప్పుడో వినిపిస్తుండేది మనకు. ఒక మనిషి చచ్చిపోయిందంటే కొన్ని వందల కుటుంబాలు అట్లా కదులుతుండే ఆ రోజుల్లో. అదే ఇప్పుడు ఏమైపోయిందంటే అది ఇంటికి వచ్చేసేది మధ్య. సో ఇప్పుడు మనం ఏం చెప్తాం ఏంటంటే, ఇంత చేంజెస్ ఎందుకు వచ్చినాయి? ఇప్పుడు నిన్న వరంగల్లో పట్టపగలు కొన్ని వందల మంది చూస్తుంటే వీడియో తీస్తున్నారు తప్ప ఎవరు ఆప్తం లేరు. ఆ వీడియో నేను కూడా చూసిన. అక్కడ ఒక 4-5 కనుక పోయి ఆపగలిగితే బతికేవాడు. అసలు ఆ సంఘ అక్కడ అసలు మడు జరిగేది, ఈ వ్యక్తి బతికేటోడు అయిపోయింది. దాన్ని మనం ఏమంటామంటే ఏంటంటే సోషల్ సర్విలెన్స్ అంటాం మనం. ఇంతకుముందు మన జీవితాలే కాకుండా పక్కింట్లో ఏం జరుగుతుంది అనేది కూడా చాలా మంది కుతూహలం ఉంటుండే. సో ఎప్పుడు సమాజం మీద ఒక కన్నేసి ఉంచుతుండే వాళ్ళు, పక్కింట్లో ఏం జరుగుతుంది, కాలనీలో ఏం జరుగుతుంది అని చెప్పేసి బిహేవియర్లు గమనిస్తుండే. వాళ్ళకి ఏమన్నా కొద్ది తేడా ఉంటే సర్ది చెప్తుండే, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి కౌన్సిలింగ్ లాంటివి జరుగుతుండే. సో మనిషి సంఘజీవి ఉంటుండే. ఎప్పుడైతే సంఘజీవి ఉండి ఒకరికొకరు అనుబంధంగా ఉండి జర సమాజం గురించి వ్యక్తి గురించి పట్టించుకున్నంత కాలం అది ఎప్పుడు జరగలే. ఇప్పుడు వ్యవస్థ అనేది విచ్ఛిన్నం అయిపోయి జనాలు ఎట్లా తయారైపోయిందంటే, మన కళ్ళ మూట జరుగుతున్నా కూడా మనకి ఎందుకు వచ్చిన అక్కడ చూస్తూ నిలబడదాం అనే దానికి దగ్గర ఆ వ్యక్తికి దగ్గర వెళ్ళి మరి అది పక్కన పోయి వాడిని ఆపేసి అయిపోతుంది కదా. కన్నా ఒక వ్యక్తి ఆపుతుంటే వాడి ఒక్క సపోర్ట్ సరిపోతాం లేదు, అట్లాంటిది ఒక 4 పోయి ఆపేసి ఆగిపోవు అది. అట్లనే ఇప్పుడు ఒక వ్యక్తి బిహేవియర్ అనేది గమనించడానికి చుట్టుపక్కల జనాలు ఉంటే ఆ వ్యక్తికి భయం ఉంటుంది ఎప్పుడు. నన్ను వీడు చూస్తుండో వాడు చూస్తుండో, ఏమైనా తప్పు చేస్తే దొరకబడతారేమో అనే భయం ఉంటుంది. సమాజం మొత్తం ఎట్లా తయారైపోయింది అంటే ఏంటంటే, ఎవరి జీవితం వాళ్ళే, నాకు పక్కింటో జీవితం ఎందుకు, వాడు చచ్చిపోని నా ఇంటికి ఎవరు రాకుండా ఉంటే చాలు అనే స్టేజ్ కూడా రావడం వల్ల మనకు క్రైమ్ రేషియో అనేది మన నిత్య జీవితాల్లో పెరిగిపోయింది. చాలా సందర్భాలలో క్రైమ్ చేసే వాళ్ళ సంఖ్య, చూసే వాళ్ళ సంఖ్య జస్ట్ పరిపాటి అయిపోయింది, కామన్ అనేది. ఒక 2 రోజులు చర్చించుకుంటున్నారు, తర్వాత మర్చిపోతున్నారు అంతే. ఇంకా దాని మీద జనాలు కూడా అలవాటు అయిపోయింది. అది విని 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 ఇట్లా విని వాళ్ళకి అలవాటు అయిపోయింది స్పందించడం. కానీ ఏదో ఇప్పుడు కలకత్తాలంటే ఒక సంఘటన జరిగినప్పుడు దేశవ్యాప్తంగా ఏదో ఆందోళన చేయాలనే అనేది తప్ప అది జరగకుండా తీసుకోవాల్సిన చర్యలు ఏమున్నాయి అనేది ఎవ్వరు కూడా వాటి మీద ఎవరికి దృష్టి లేదు. చాలా బాధాకరమైన విషయం అదైతే. ఏ క్రైమ్ అయినా సమాజంలో ఉన్న ప్రవర్తన పట్టే పుడుతుంది. దానికి ఆ క్రైమ్ జరగటానికి ఇప్పుడు ఒక వ్యక్తిని, ఒక భార్యని చంపి ఒక కుక్కర్లో వేసి ఉడకబెట్టేంత ఒక మనిషి క్రూయల్ మెంటాలిటీకి వెళ్ళిందంటే అతనికి సమాజం పట్ల అసలు ఎంత వ్యతిరేకత ఉండాలి. ఇప్పుడు మనిషికి నచ్చలేదు అనుకో, నేను అదే చెప్తా చాలా సందర్భాలలో, అది చెప్తారు మీద దాడి చేసేస్తారు.
చెప్పండి సార్. ఒక వ్యక్తితోని కలిసి జీవించే అవకాశం లేకపోతే సింపుల్ గా కోర్టుకి వెళ్ళి డైవర్స్ అప్లై చేసుకుంటే అయిపోతుంది కదా, చంపాల్సిన అవసరం ఏముంది. ఇప్పుడు ఓవరాల్ దిస్ కండిషన్ మనం తీసుకుంటే భార్యాభర్తల మధ్య డిస్ప్యూట్స్ ఉంటాయి. ఆ డిస్ప్యూట్స్ లో ఒక ఇంటి కింద కలిసి నివసించాలని పరిస్థితి ఉండొచ్చు. దాన్ని చంపడం ఎందుకు అంటా నేను. అలా ఉంటే బాగానే ఉండదు, ఇవన్నీ నేరాలు జరగవు. కానీ మనిషి ప్రవర్తన, వాడి ఆలోచన విధానం పూర్తిగా మారిపోయింది. ఉంటే నాతో కలిసి ఉండాలి, లేదంటే చంపేయాలి. ఆ ప్రవర్తన రావడానికి కారణమే సమాజం అని చెప్తున్నా నేను. సమాజంలో ఎప్పుడైతే ఒక వ్యక్తి ఒంటరివాడు అవుతాడో, సమాజం చేత చిత్కరించబడతాడో, అప్పుడే ఇలాంటి సంఘటనలు జరుగుతాయంట. నేను ఇప్పుడు నీ చుట్టూ ఒక 1000 మంది ఉంటే నువ్వు చేయవు పని. నువ్వు ఒక 100 మందికి మీరు కనెక్ట్ ఉండవు, ఒక 1000 మంది కనెక్ట్ ఉంటే నీకు సమాజం పట్ల భయం ఉంటుంది. ఏమని, అమ్మో ఈ 1000 మంది నా గురించి ఏమనుకుంటారు, 1000 మంది కూడా మంచిగా ఉండాలి, కష్టపడాలా, పని చేయాలనేది అది ఒకటి ఉంటుంది మీకు. అసలు నీకు ఎవ్వరు లేరనుకో, నీకు సమాజం మీద అవగాహన ఉండదు. ఇప్పుడు ఒంటరి జీవితం కాబట్టి ఇప్పుడు ఏం చేసినా ఏమైతే మాట జైలు వేస్తారు అనుకుంటే వెళ్ళిపోతాం మనం అంతే. అటువంటి స్టేజ్ లో సమాజంతో ఎవరైతే ఎక్కువ కనెక్షన్ ఉంటారో వాళ్ళు క్రైమ్ చాలా తక్కువ చేస్తారు. సమాజంతో ఎవరైతే కనెక్షన్ కట్టేద్దో వాళ్ళే క్రైమ్ చేస్తారు. క్రైమ్ కి మూల సూత్రం అదే. ఇప్పుడు ఈ పర్టికులర్ కేసులో కన్ఫెషన్ స్టేట్మెంట్ లో తను నేను క్రైమ్ చేశానని చేశాను, ఉడికించా, ఎండబెట్ట, పొడి చేసా, మిక్సీకి తిప్పా, చెరువులో చల్లా, ఇవన్నీ చెప్పేశాడు. కానీ పోలీసులు వాటిని ప్రూవ్ చేయడం ఎలా? కంపల్సరీ ఏదో ఒక ఎవిడెన్స్ తీస్తారు వాళ్ళు. ఎందుకంటే మొత్తం బాడీని అయితే చేయడం కష్టం. సమాప్త బాడీని చేసి ఉండొచ్చు కానీ ఎంటైర్ బాడీని చేయడం కష్టం. కాబట్టి ఇప్పుడున్న టెక్నాలజీకి ఏంటంటే, ఇప్పుడు మనకున్న కొన్ని సందర్భాలలో చంపి పాతి పెట్టిన 10 సంవత్సరాల తర్వాత కూడా ఆ ప్లేస్కి వెళ్ళి తీసి ఆ పుర్రతో కూడా తీసి ఆ డిఎన్ఏ మ్యాచ్ చేసి ఆ వ్యక్తి ఈ వ్యక్తి అని చెప్పేసి మనకు ఎవిడెన్స్ అనేది, సాక్ష్యం అనేది ఎక్కడో దగ్గర క్రియేట్ చేయబడే ఉంటది. అదే ఎవిడెన్స్ యాక్ట్ చెప్తుంది. ఎందుకంటే మనం ఎన్నో సందర్భాలు చదువుకున్నట్టు కానీ, మనం చాలా సినిమాలు చూసినట్టు కానీ, ఒక క్రైమ్ చేసేటప్పుడు 100% ఏదో ఒక దగ్గర కంపల్సరీ ఒక ఎవిడెన్స్ వదిలిపెట్టే చేసేస్తారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకో ఒక ఎవిడెన్స్ వదిలిపెడతారు. కాబట్టి ఎక్కడ దగ్గర ఎవిడెన్స్ అనేది ఉంటది. ఎలాంటి శిక్షలు ఉంటాయి సార్ వీళ్ళకి చట్టంలో? ఈ కేసులో అయితే డెఫినెట్లీ 100% ఉరి శిక్ష ఉంటది. ఉరి శిక్ష కూడా తక్కువనే కానీ అంత మించిన శిక్ష లేదు కదా. అలాంటి ఉరి శిక్షలు వేసినా ఇవి జరగకుండా ఉంటాయంటే అది కూడా కనిపించే స్కోప్ లేదు సార్. సమాజం మీద మనం అదే చెప్తున్నా కదా. ఇప్పుడు సమాజం మీద మనము సమాజంలో మార్పుకు ప్రయత్నిస్తేనే సమాజంలో క్రైమ్ తగ్గుతుంది. సమాజంలో మార్పుకు ప్రయత్నించినంత కాలం క్రైమ్ రేషియో పెరుగుతూనే ఉంటుంది తప్ప తగ్గదు ఎప్పుడు కూడా. ఇప్పుడు సమాజం మీద ఎవరు దృష్టి పెట్టాలి మరి? ఎవరు పెట్టారు? ఇప్పుడున్న బిజీకి, వాళ్ళకున్న షెడ్యూల్స్ కి, వాళ్ళకున్న ఇంటిఎంఏలకి, జాబులకు, స్ట్రెస్, వర్క్ స్ట్రెస్, పోటీ తత్వం, ఎక్కడ చూసినా పోటీ ఉంది. ఏ రంగం చూసినా కూడా హెవీ కాంపిటీషన్ ఉంది. ఉరకాల 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 ఉరికే క్రమంలో మనిషి ఎప్పుడు కూడా తప్పుదారి పడుతుంది తప్ప ఇంత ఉరికిన మనిషి ఏం చేయాలి లాస్ట్కి? ఎక్కడో ఒక దగ్గర ఆగాలి. అదే ఆగి రెస్ట్ తీసుకోవడమే కదా. అందరికి తెలియని ఒక చిన్న సూత్రం ఏంది అంటే, ఎవరైనా కష్టపడేది సుఖపడటానికే అంటారు. ఎవరైనా కూడా నువ్వు కష్టపడేది సుఖపడటానికే కదా. ఇప్పుడు మీకు అర్థమయ్యే భాషలో ఇప్పుడు ఒక చిన్న సామెత ఉంటుంది. అది ఒక రైతు ఉంటాడు, ఆయనకు 2-3 ఎకరాల పొలం ఉంటుంది. జనరల్ పొద్దుల పోయి పని చేస్తుంటాడు, మళ్ళీ ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకుంటాడు, భార్య పిల్లలతో మంచిగా ఆడుకుంటాడు, మళ్ళీ సాయంత్రం ఒక 2 గంటలు పోయి పని చేసుకుంటాడు, మళ్ళీ వచ్చి మంచిగా భార్య పిల్లలతో ఆడుకుని పాడుకుంటుంటాడు. ఆ ఊరికి ఒక అమెరికా వాడు అట్లా పోతాడు. సో ఈ రైతును రోజు ఒక 4 రోజులు గమనిస్తాడు. వీడేంది పొద్దుల 2 గంటలు, సాయంత్రం 2 గంటలు పని చేసి రోజు వచ్చి భార్య పిల్లలతో ఆడుకుంటాడు అని చెప్పేసి ఓ రోజు క్లాస్ ఇస్తాడు. ఎంత టైం వేస్ట్ చేస్తున్నావు తెలుసా? ఇప్పుడు నువ్వు చేసే 2 ఎకరాల బదులు ఇంకో 10 ఎకరాలు తీసుకోవచ్చు కదా లీజుకి. 10 ఎకరాలు తీసుకొని పంటలు పండియచ్చు కదా. పంటలు పండించి దాన్ని దగ్గరలో టౌన్లో అమ్ముకోవచ్చు కదా. ట్రాక్టర్లు రెంట్కి తెచ్చుకోవచ్చు కదా. పని ఇట్లా ఖాళీ కూర్చునే వాళ్ళు మొత్తం పని చేసి తర్వాత ఒక 10 కోట్లు సంపాదించవచ్చు కదా. అట్లా ఇట్లా అని లెక్క ఎప్పుడో అవుతాడు. లాస్ట్ గా రైతే ఉంటాడు, సరే సరే 10 కోట్లు సంపాదించినంత ఏం చేసుకోవాలంటే రెస్ట్ తీసుకోవాలంటాడు. అయితే ఇంకా సీరియస్ గా మరి ఆ 10 కోట్లు సంపాదించిన తర్వాత రెస్టే తీసుకోవాలి కదా. అటుంది మంచి జీవితం. అంతే 10 కోట్లు సంపాదించడానికి నానా ఉరకాల, తెల్లవారులు ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకొని, తిండి ఖరాబ్ చేసుకొని, ఇద్దరు ఖరాబ్ చేసుకుని, ఉరికి 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 లాస్ట్ నువ్వు ఏం తీసుకోవాలా? మొత్తం 10 కోట్లు బ్యాంక్ లో జమ అయిపోయినాయి. అప్పుడు ఏంటి రెస్టే కదా. రెస్ట్ ఇప్పుడు తీసుకుంటే ఇట్లా తయారైంది మన జీవితం. కాబట్టి సమాజంలో మార్పు రానంత కాలం కానీ క్రైమ్ కానీ ఇవి
మారవు ఎప్పటికీ.